హైదరాబాద్ కాప్రా సర్కిల్ సాయి ప్రియ కాలనీలో నైస్ డిజైనర్ అధినేత రాజారావు ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజారావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు చాలా ప్రాముఖ్యత ఉందని రాజారావు తెలిపారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని స్వామివారిని రాజారావు కోరారు. ఈ శ్రీరామనవమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే యుగాది మొదలుకొని యుగాది మనకి అమావాస్య రోజు నాడు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి అష్టదిక్పాలకుల్ని అష్టదేవతలు, అష్టదిక్పాలకులు, అష్టావరణాలు ఇవన్నీ కలిపి మానవునికి ఎల్లప్పుడూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఈ యొక్క శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. ఈ శ్రీరామనవమి ఏంటంటే యుగయుగాలు అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము ఈ 4 యుగాల్లోనూ మానవులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యం ఉండాలని ఆత్మరాముని పూజ చేసుకోవడానికి. ఆత్మరాముడు అంటే ఏంటంటే పరంధాముడు, పరమేశ్వరు అంటే ఎల్ల లోకములు, సమస్తమైన వస్తువులు, సమస్తమైన దేశములు, సమస్త కాలమందు నిబిడీకృతమై ఉన్నటువంటి అఖండ భారతదేశము మన ప్రీతమ ప్రధానమంత్రి దేశాలకి యోగ మార్గాల ద్వారా, శాంతి మార్గాల ద్వారా, తర్వాత ధర్మ అర్థ కామ మోక్షాల మార్గాల ద్వారా ప్రపంచానికి అఖండ భారతదేశం యొక్క నైపుణ్యాన్ని వెదజల్లుతున్నందుకు మనం కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలదొగలు కోరుకుంటూ అందరూ శ్రీరామచంద్రమూర్తి, సీతారామ సమేత ఆంజనేయ స్వామి, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ మనకి ఎల్లవేళలా కాపాడుకుంటూ హెచ్ఎంటీ టీవీ తరపున ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క శ్రీరామనవమి యొక్క ప్రాముఖ్యతని అందరికీ అందజేయాలని, అఖండ భారతదేశం ఎల్లప్పుడూ ప్రపంచానికి శాంతిని నెలకొల్పాలని కోరుకుంటూ ఈ మూలంగా ప్రపంచ శాంతి కోసం ఒక్కసారి ప్రపంచ దేశాలన్నీ ఐక్యరాజ్య సమితిలో కూర్చొని మాట్లాడుకుని యుద్ధాలు ఆపాలని కోరుకుంటూ ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అంటే పరాభవాలు లేకుండా ప్రపంచానికి పరాభవాలు లేకుండా ప్రపంచ శాంతి కోసం నరేంద్ర మోడీ గారు శ్రీరామనవమి సందర్భంగా కోరుకుంటున్నాం.